మనం మాట్లాడుకునే కాన్సెప్ట్స్ ఈరోజు 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ గార్డ్ డ్యూటీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఆర్టిఫాక్ట్స్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ డియూస్ అటాక్స్. ఓకే. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ శ్రీ బికాజ్ ఎందుకంటే అతను కూడా ఒక మంచి నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి తనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ తెలుస్తాయి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఇన్స్పెక్టర్. సో మనం ఆల్మోస్ట్ సెక్యూరిటీ టైప్ ఆఫ్ సర్వీసెస్లో మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఈ 4 సర్వీసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ యొక్క బికాజ్ ఎందుకంటే ద వాల్యూ ఆఫ్ ద ప్లాట్ఫామ్ దేని మీద డిపెండ్ అయ్యింది యూజువల్లీ హౌ సెక్యూర్ యు ఆర్. నీ సెక్యూరిటీ మీద డిపెండ్ అవుతుంది. సో అండ్ మోర్ ఓవర్ ఏడబ్ల్యూఎస్ కానీ ఆల్ ఎస్పెషల్లీ మేజర్ లీడింగ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేది డిఫరెంట్ డొమైన్స్లో వర్క్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఇన్సూరెన్స్ డొమైన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి, కొంతమంది ఫినాన్షియల్ డొమైన్ వర్క్ చేస్తూ ఉంటాయి, కొంతమంది మైట్ బి టెలికామ్ డొమైన్లో వర్క్ చేస్తూ ఉంటాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ డొమైన్ ఏంటంటే ఫినాన్షియల్ డేటా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐఎమ్ వర్కింగ్ ఫర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ వర్క్ చేస్తున్నాను. సో టుడే ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న లాట్ ఆఫ్ డేటా అనేది వాళ్ళకి యూజర్ డేటా అవ్వచ్చు, వీళ్ళకి ఫైనాన్షియల్ డేటా అవ్వచ్చు. అండ్ దెర్ ఇస్ ఎ డేటా కాల్డ్ పిహెచ్ఐ అండ్ పిఐ డేటా. ఎంతమందికి పిహెచ్ఐ పిఐ డేటా అంటే ఐడియా ఉంది? పిహెచ్ఐ అండ్ పిఐ డేటా, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఒక కంపెనీ నుంచి. ఓకే. సో మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, మీ అడ్రస్, ఇదేంటి వెరీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది ఎవరికి షేర్ అవ్వకూడదు. అఫ్ కోర్స్ అది మైట్ బి మీరు అనుకోవచ్చు వాట్ ద పాయింట్ ఆఫ్ షేరింగ్ యువర్ నెంబర్, బట్ కంపెనీస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ ఓవర్ ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎస్ఎస్ఎన్ నెంబర్, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అవ్వచ్చు, ఇండియాలో ఆధార్ నెంబర్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ చాలా సెక్యూర్ నెంబర్స్. వాళ్ళ డేటా అనేది ఎప్పుడు లీక్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలా కంపెనీస్ ఎప్పుడైతే ఈ డేటా డీల్ చేస్తున్నాయో, ఓకే, మైట్ బి సెక్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్సూరెన్స్ ప్లాన్ అవ్వచ్చు. ఇప్పుడు అదే మీరు ఫినాన్షియల్ డొమైన్లో ఉన్నారనుకోండి, మీరు డే ఇన్ డే అవుట్లో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఆర్గనైజేషన్ టు కీప్ సెక్యూర్. సో అందుకే ఇలాంటి సర్వీసెస్ అనేది ఒకదాని బట్టి ఒక సర్వీసెస్ అనేది వచ్చాయి. గార్డ్ డ్యూటీ అనేది ఏ లెవెల్లో వర్క్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ డీడోస్ అటాక్స్ అంటే అనాథరైజ్ అటాక్స్ని మనం ప్రీవియస్ క్లాస్లో వ్యాఫ్లో చెప్పుకున్నాం, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాళ్ళలో చెప్పుకున్నాం. బట్ ఈ యొక్క డీడోస్ అటాక్ అనేది ఎలా స్పెసిఫిక్గా చేస్తుంది, ఓకేనా, ఆర్టిఫాక్ట్స్ అనేది ఏ విధంగా చేస్తుందో వాటి గురించి కూడా, ఓకేనా, సో వాటి గురించి కూడా, సో అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, చలో లెట్స్ డిస్కస్. సో ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ గార్డ్ డ్యూటీ అనేది మేజర్గా దేనికి వర్క్ చేస్తుంటే ఇట్ ఈస్ వర్క్ ఫర్ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఓకేనా, ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్కి ఎలా వర్క్ చేస్తుందంటే లెట్స్ టేక్ ఈరోజు మీ ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అవునా లాట్ ఆఫ్ సర్వీసెస్ అనేది మల్టీ టైమ్ యాక్టివ్ ఉంటాయి. అదే ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్లో మైట్ బి స్టోరేజ్ చేసుకుంటారు కొంతమంది, అదే ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో కొంతమంది డెవలపింగ్ చేసుకుంటారు, ఒక ఎస్ఎన్ఎస్ఎస్కి వస్తే పంపిస్తూ ఉంటారు. అదే ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో సెక్యూర్గా వీపీఎస్గా వాళ్ళొక మైట్ బి ప్రాజెక్ట్ అవ్వచ్చు, పిఓసి అవ్వచ్చు, డిఫరెంట్ థింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ప్రాసెస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏడబ్ల్యూఎస్ ఏ మోడల్లో వర్క్ చేస్తుందని చెప్పాను నాకు గుర్తుందా? ఏడబ్ల్యూఎస్ అనేది ఏ మోడల్లో వర్క్ చేస్తుంది? Pay as you go. ఓకే, దట్స్ వెరీ గుడ్ పాయింట్. పే యాజ్ యు గో మోడల్లో వర్క్ చేస్తుంది. అండ్ నదర్ థింగ్ ఏంటంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. అండర్స్టాండ్ ద పాయింట్? వెన్ యూ సీ Yeah. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్, ఏడబ్ల్యూఎస్ మనకి ఏం చేస్తుంది, టుడే ఈస్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, బట్ యూ నీడ్ టు నో వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, రైట్? మీరు ఈరోజు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉందో మీరు ఇంప్లిమెంట్ చేయాలి ప్రాపర్గా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పాస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో మీకు ప్రతి ఒక్కటి మొత్తం ఇచ్చేస్తుంది. సో యూ నీడ్ టు బిల్డ్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ యువర్ నీడ్స్. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎప్పుడైనా మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్గా మీరు ఏం చేశారు, మైట్ బి యూ ప్రొవైడ్ యాక్సెస్ టు ద పబ్లిక్, మీరు పబ్లిక్ యాక్సెస్ ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఎప్పుడైతే మీరు పబ్లిక్ అందరికీ యాక్సెస్ ఎప్పుడైతే ఇచ్చారో బేసికలీ ఇది ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్, ఎక్స్క్యూజ్ మీ, సారీ గైస్. సో ఈరోజు ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఎవరైనా ఏడబ్ల్యూఎస్కి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే యు ఆర్ నాట్ సపోజ్ ఒక ఎంటర్ప్రైజ్ అకౌంట్ కానీ ఒక బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉందో దే ఆర్ నాట్ సపోజ్ టు ప్రొవైడ్ ద యాక్సెస్ టు పబ్లిక్. అంటే పోర్ట్ 22 ఇచ్చేసి బయట అందరూ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకోవడానికి మీరు యాక్సెస్ ఇవ్వకూడదు. సో ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈస్ నాట్ అ బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా, సో ఇలాంటిటప్పుడు ఏం చేస్తుంది, మైట్ బి కొంతమంది ఇంజనీర్స్కి మైట్ బి తెలుసు, మైట్ బి బై ఓవర్లుక్, అవునా, మైట్ బి వెన్ ఎవర్ దే ఆర్ బిల్డింగ్ థింగ్స్, వెన్ ఎవర్ దే ఆర్ ఆర్కిటెక్టింగ్ థింగ్స్, okay, they might lose some kind of best practices, or might be any kind of hackers ki attack చేసే విధంగా might be మీ అప్లికేషన్ డిజైన్ చేయొచ్చు. ఓకేనా, మైట్ బి కొన్ని పోర్ట్స్ని ఇప్పుడు ఎస్పెషల్లీ
ఎస్పెషల్లీ కంపెనీస్లో ఒక వెబ్సైట్ని ఏడబ్ల్యూఎస్లో హోస్ట్ చేయాలనుకున్నారు అనుకుందాం. ఓకే, మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు. ఆబ్వియస్లీ మీరు ఎవ్రీడే అది రన్ అవుతుంది. ఓకే, ఆ యొక్క ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు చేంజ్ అనమాట. ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ మీ అప్లికేషన్ అనేది ఎప్పటికీ ఉండాలనుకుంటే, మీరు దాన్ని డిస్ట్రాయ్ చేసేంత వరకు ఆ అప్లికేషన్ అలానే లైవ్లో ఉండాలంటే మీరు ఒక ఎలాస్టిక్ ఐపీ తీసుకోవాలి. మనం ఎలాస్టిక్ ఐపీ ఎందుకు తీసుకున్నాం? అదొక స్టాటిక్ ఐపీ, అది మారదు ఎప్పటికీ. మీరు పోయి డిలీట్ చేస్తే తప్ప మారదు. ఓకేనా? సో ఎస్పెషల్లీ ఈ యొక్క 1 minute గైస్, ఐమ్ గెటింగ్ కాల్. హలో. Yeah. బ్యాక్ గైస్. సో ఎప్పుడైనా మీ యొక్క వెబ్సైట్స్ని మీరు హైలీ అవైలబుల్ ఉంచుకోవాలనుకుంటే మీరు స్టాటిక్ ఐపీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలి. సో ఇలాంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ ఏం చేస్తుంటే ఏడబ్ల్యూఎస్ మీకు రికమెండ్ చేస్తుంది, హే దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్, సో దిస్ ఇస్ ద రైట్ థింగ్. సో ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ గార్డ్ డ్యూటీ అనేది మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల వచ్చే మనకు మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ ద ఏడబ్ల్యూఎస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఇట్ విల్ డిటెక్ట్ యువర్ ఏడబ్ల్యూఎస్ ఆల్ ద సర్వీసెస్. ఇది 24 hours కంటిన్యూస్గా మీ యొక్క మానిటరింగ్ ఏదైతుందో మానిటర్ చేస్తూ ఉంటాయి. కీప్ యువర్ అకౌంట్స్, వర్క్లోడ్స్ అండ్ డేటా సెక్యూర్స్ బై కంటిన్యూస్లీ మానిటరింగ్ ఫర్ ఎ పొటెన్షియల్ థ్రెట్స్ అక్రాస్ యువర్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్. ప్రతి ఒక్క పాయింట్ ఇది అండ్ మోర్ ఎవర్ అంటే ఇది మీరు ఫ్రీ ట్రయల్లో ఎస్పెషల్లీ మీరు కనుక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఈరోజు మీ అందరూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో రావాలన్నా కానీ దీన్ని మీరు ఫ్రీ ట్రయల్ ఎనేబుల్ చేసుకోవాలి అండ్ మంత్లీ మీరు ఒక సబ్స్క్రిప్షన్ ఫీజ్ అనేది దీనికి పే చేయాలి. ఓకే, అఫ్ కోర్స్ ఇవి అంటే మనం ఫ్రీ అకౌంట్ ఉంది కాబట్టి ఇలా ఉంది, బట్ ఎంటర్ప్రైజ్ అకౌంట్స్కి ఏముంటుంది అంటే వాళ్ళకి బై డిఫాల్ట్ వాళ్ళకి ఎనేబుల్ అయి వస్తుంది. డిపెండ్స్ ఆన్ వీటిని ఎన్ని వర్క్ లోడ్స్ అయితే ఇది కంటిన్యూస్గా మానిటర్ చేస్తుందో దాన్ని బట్టి పే అండ్ మోడల్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఎస్పెషల్లీ ML పవర్డ్ థ్రెట్ డిటెక్షన్స్ ఎక్స్పోజ్ టు threats quickly using anomaly detection, machine learning, behavioral modeling and threat intelligence feed the AWS and లీడింగ్ థర్డ్ పార్టీస్. ఈరోజు సెక్యూరిటీ టూల్స్ మీరు వర్క్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ సెక్యూరిటీ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. శ్రీ, మీరు ఏ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ టూల్స్ వాడుతున్నారు నాకు చెప్పు ఒకసారి. ఏం వాడుతున్నారు? ఆన్గో సైట్. ఇంకా దేని గురించి అడుగుతున్నారు? బేసిక్గా మీరు కొన్ని సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్కి డిటెక్ట్ చేయడానికి ఏమన్నా థర్డ్ పార్టీ సర్వీసెస్ ఏమన్నా వాడుతున్నారు? లెట్స్ ఇప్పుడు అథెంటికేట్ అంటే ఉంటుంది. ఎండ్పాయింట్ ఫిడెన్స్ అంటే నెట్వర్క్ ఫిడెన్స్. నెట్వర్క్ ఎండ్పాయింట్. మీరు ఇందాక శాన్ ఆల్టో ఏదో వాడుతున్నారని చెప్పారు కదా, ఓకేనా? యాక్చువల్లీ పాలో కదా. సో అదొకటి సెక్యూరిటీ కోసం వాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మా ఆర్గనైజేషన్ చూసుకుంటే దే యూజ్ Zscaler. Zscaler ఎవరైనా ఐడియా ఉంది Zscaler ఎందుకు ఉందని? ప్రాక్సీ వాడుతున్నాం, రివర్స్ ప్రాక్సీ వాడుతున్నాం. దాని ఎందుకు? ఎవరైనా అథెంటికేట్ చేయడానికి, VPN కనెక్ట్ అవడానికి. దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ బికాస్ యూజర్స్ విల్ లాగిన్. అండ్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? మైట్ బి ఫర్ ఎగ్జాంపుల్ మీరు AWS వాడుతుంటే SAML to AWS అనేది ఒకటి ఉంటుంది అనమాట. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద థర్డ్ పార్టీ వన్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్కి ఎస్పెషల్లీ అనామలీస్ డిటెక్ట్ చేయడానికి కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాన్ని మీరు AWS అకౌంట్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఏమైందంటే లైక్ ఎప్పుడైనా మీకు థర్డ్ పార్టీ టూల్స్ కానీ ఎప్పుడైనా మీ యొక్క AWS ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేయాలనుకున్నప్పుడు కానీ అప్పుడు ఏమవుతుందంటే ఎనీ కైండ్ ఆఫ్ అనామలీస్ మైట్ బి డిటెక్ట్ అవుతున్నాయా, ఏ విధంగా డిటెక్ట్ అవుతున్నాయి అనేది అలా మైట్ బి దే మైట్ యూస్ కపుల్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ టు డిటెక్ట్ అనమాట. ఓకేనా? అండ్ మోట్ బి రెస్పాండ్ ఫాస్టెస్ట్ టు థ్రెట్స్. Okay, accurately detect and respond to their to threats earlier and help you to detect them before they escalate you to broader business impacting the events. Basically, definitely, of course, మీరు might be whatever your business doing, might be మీ applications అవ్వచ్చు, మీ యొక్క సర్వీసెస్ అవ్వచ్చు, అది might be ఒక పర్టికులర్ జోన్ని, పర్టికులర్ డిపార్ట్మెంట్ని might be సపోర్ట్ చేస్తుండొచ్చు డే అవుట్ ఆపరేషన్స్లో. బట్ ఈ యొక్క గార్డ్ డ్యూటీ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ ఇమ్మీడియట్లీ డిటెక్ట్ ద పర్టికులర్ అది ప్రీ ప్రాసెసింగ్ చేసి మైట్ బి ఒక 0.01% ఛాన్సెస్ ఉన్నా కానీ థ్రెట్కి వచ్చిన ఛాన్సెస్ బికాస్ బై యూజింగ్ ఆల్ ద AWS బెస్ట్ ప్రాక్టీసెస్ మైట్ బి ఇట్ విల్ డెఫినెట్లీ రికవర్ అండ్ ఇట్ విల్ డూ స్కేల్ అండ్ మేనేజ్ ద థ్రెట్ డిటెక్షన్. Scale threat detection across all AWS accounts in your AWS environment without requiring the manual effort of third party tooling. This is one of the
అవి సేల్స్ ప్రాక్టీస్ మైట్ బి దిస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ గార్డ్ డ్యూటీ అనేది మీరు ఏడబ్ల్యూఎస్ ఎవ్రీ అకౌంట్కి ఎనేబుల్ చేయాల్సినంత అవసరం లేదు. లెట్స్ టేక్ ఈరోజు ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్ తీసుకున్నాం అనుకోండి. ఈరోజు ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్లో ఏముంటుంది, మాస్టర్ అకౌంట్ అనేది పైన ఉంటుంది, దాని తర్వాత సో మెనీ చైల్డ్ అకౌంట్స్ అనేవి మనకు ఉంటా ఉంటాయి, అవునా? డిఫరెంట్ అకౌంట్స్ ఏబిసి డిఫరెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, క్యూఏ డిపార్ట్మెంట్కి, డెవాప్స్ టీమ్కి. సో టుడే వీఆర్ ఆల్మోస్ట్ హ్యావింగ్ 130 ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్. సో ఇది ఏదైతే మాస్టర్ అకౌంట్ ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్లో ఉన్న మాస్టర్ అకౌంట్ దానికి ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఇది ఇట్ విల్ డిటెక్ట్ త్రూ అవుట్ ఆల్ యువర్ చైల్డ్ అకౌంట్స్. End-to-end visibility into the AWS compute loads. Safeguard your account data resources across the AWS compute type of spending the EC2 instance, serverless workloads, container workloads, including those AWS Fargate. ఓకేనా? సో వాటిలో కూడా డిఫరెంట్ ఈరోజు ఇవన్నీ ఏంటంటే కంప్యూట్ అవ్వచ్చు అవునా, మైట్ బి డెవాప్స్ ప్రాక్టీసెస్. ఈరోజు చాలామంది డెవాప్స్ ప్రాక్టీస్ అనేది ఏడబ్ల్యూఎస్లో కూడా నేటివ్గా హోస్ట్ చేస్తున్నారు. ఈరోజు మీకు గిట్ హబ్ ఏదైతే ఉందో సేమ్ కైండ్ ఆఫ్ గిట్ హబ్ అనేది ఈరోజు ఏడబ్ల్యూఎస్లో కూడా ఉంది, కోడ్ కమిట్ ఉంది. ఓకేనా? ఎలా అయితే మీకు సిఐసిడి పైప్లైన్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు చాలామంది అజ్యూర్ డెవాప్స్ అనే ప్రాక్టీస్ బయట వినే ఉంటారు కదా, అది కూడా ఒక మెథడాలజీ. సేమ్ మెథడాలజీ ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. జస్ట్ ఎ క్విక్ డిస్కషన్ అబౌట్ AWS. Cloud workload protection can be complex and costly and requires real-time, holistic, accurate, contextual visibility into security risks within your cloud workloads, including at runtime. That's why tens of thousands of customers across virtually every industry and geography use Amazon Guard Duty to protect their AWS accounts, data, and resources with intelligent threat detection. Guard Duty provides out-of-the-box, easy-to-use threat detection for your organization that can be activated with a single step. Guard Duty simplifies threat detection across AWS compute, serverless containers, and data stores using machine learning, anomaly detection, and integrated threat intelligence to identify and prioritize potential threats quickly. Guard Duty can analyze tens of billions of events per minute across multiple AWS data sources. It identifies unusual activity within your accounts, analyzes the security relevance of the activity, and gives the context in which it was invoked, so you can mitigate threats earlier and initiate automated responses with seamless integrations with downstream services to scale threat detection quickly and easily across your AWS environment. With Guard Duty, you pay as you go with no additional costs. Get started with your 30-day free trial today and experience how you can protect your AWS environment with intelligent threat detection from Amazon Guard Duty. ఓకే, సో డెఫినెట్లీ కెన్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. ఓకేనా? అండ్ గాడ్ త్రీ ఎస్3 ప్రొడక్షన్ ఈ విధంగా ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ S3లో మీకు లాట్ ఆఫ్ మనం ఏం చేసుకున్నాం, మనం ఎన్క్రిప్షన్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. సో ఆన్ టాప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది. అండ్ ఈ కేస్ చాలామంది క్యూబర్నెటీస్ అనే పదాన్ని డే ఇన్ డే అవుట్లో డెవాప్స్ టీమ్లో ఉండి మీరు వినే ఉంటారు కదా. సో AWS నేటివ్గా ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ అనేది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం గాడ్ డ్యూటీ రన్ టైమ్ మానిటరింగ్ ఇదే విధంగా చేస్తుంది అని మీరు చూడొచ్చు. అండ్ మైట్ బి మాల్వేర్ ప్రొటెక్షన్, ఎస్పెషల్లీ ఎప్పుడైతే EC2s వర్క్ చేస్తున్నారో, వెన్ యూ సే EC2 ఇట్స్ అ వర్చువల్ మిషన్, రైట్? ఓకేనా? ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ అ వర్చువల్ మిషన్. సో ఈరోజు మీకు మైట్ బి 100 వర్చువల్ మిషన్స్ ఉండి ఎవ్రీ వర్చువల్ మిషన్స్లో మీ యాక్టివిటీ డిఫరెంట్గా ఉండొచ్చు. మైట్ బి కొన్ని యాక్టివిటీస్లో వెబ్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు, మైట్ బి కొన్ని దగ్గర టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయొచ్చు, మైట్ బి కొన్నిటి దగ్గర మైట్ బి ప్రోగ్రామింగ్ ఇన్స్టెన్సెస్ని యూస్ చేసుకోవచ్చు, మనం మైట్ బి డేటాబేస్ని ఇన్స్టాల్ చేసి దాన్ని రన్ చేయొచ్చు. సో మీ పర్పస్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ అనేది ప్రతిదానికి డిఫరెంట్గా ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ హైలీ ఎప్పుడైనా కానీ EC2 ఇన్స్టెన్స్ వర్క్ చేసేటప్పుడు యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాట్ యూఆర్ ఇన్స్టాలింగ్ ఎగ్జాక్ట్లీ. సో మైట్ బి మీకు అండ్ మీరు ఇన్స్టాల్ చేసేవి కూడా మీ యొక్క కంపెనీ అప్రూవ్డ్ వర్షన్స్ని మీరు ఇన్స్టాల్ చేయాలి, ఎందుకంటే యూ కాంట్ ఇన్స్టాల్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు US గవర్నమెంట్కి మీరు చూస్తే ఈరోజు Python 3.10 ఏదో వచ్చింది అనుకున్నాం, 3.9 వర్షన్ ఉంది అనుకుందండి. చాలా వర్షన్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ, సో మెనీ బ్యాంక్స్ కానీ, సో మెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దే మైట్ యూస్ ద Python 3.0 యాజ్ వెల్. మరి డౌట్ రావచ్చు, Python 3.10 వచ్చిన తర్వాత స్టిల్ వై దే ఆర్ యూజింగ్ Python 3. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైనా ఆర్గనైజేషన్ పాస్ అవ్వాలంటే ఇట్స్ నీడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ స్టెప్స్. లెట్స్ టేక్ ఫెడ్రామ్ పాస్ అవ్వాలి, HIPAA పాస్ అవ్వాలి, GDPR పాస్ అవ్వాలి. అంటే ఇవన్నీ డిఫరెంట్ AWS సెక్యూరిటీ కంప్లైంట్స్. ఓకే, శ్రీ మీకు ఏమైనా ఐడియా ఉందా మీరు ఎలాంటి సెక్యూరిటీ కంప్లైంట్స్ అవ్వచ్చు మీరు పాస్ అవ్వాలి ఇన్ ఆర్డర్ టు కమ్ ఇన్ టు యువర్ ఆర్గనైజేషన్ బీయింగ్ ఏ నెట్వర్క్ అడ్మిన్? నీకు ఏమైనా ఐడియా ఉందా? కంప్లైంట్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ద వల్నరబిలిటీస్ కానీ లేదంటే పెనట్రేషన్ టెస్టింగ్స్ కానీ Got it.
ఫైర్ వాల్స్ యాక్సెస్ లిస్ట్ మానిటర్ చేయడానికి ఆల్గోసెక్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ మీరు ఫైర్ ఏంటంటే వాల్స్ని వైట్ లిస్ట్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైర్ వాల్ నుంచే నాకు యాక్సెస్ కావాలి. సో మీరు ఏం చేయొచ్చు, దాన్ని ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ని మీరు వైట్ లిస్ట్ చేస్తే డేటా ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ ఆ పర్టికులర్ ఐపీస్ నుంచే ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ ఐపీస్ని ఇక్కడ నువ్వు రికమెండ్ చేయాలి. ఓకేనా. సో మాల్వేర్ ప్రొటెక్షన్ ఫర్ S3 ఏ విధంగా వర్క్ చేస్తుంది, RDS డేటాబేస్ ఇన్స్టెన్సెస్ మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా. యూజింగ్ ద ట్రయల్ మోడల్ టు ఇంటిగ్రేట్ విత్ థ్రెట్ ఇంటెలిజెన్స్, గార్డిటీ కెన్ డిటెక్ట్ ద పొటెన్షియల్ థ్రెట్స్. Okay, and starting with Amazon Aurora, ఇది AWS native database, such as highly severity and force attacks and suspicious logins across the threat accounts. For example, for ఒక ఇంటెలిజెన్స్ని ఏ విధంగా చేస్తాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ లైక్ మేము రీసెంట్గా మేము మా కంపెనీలో వర్క్ చేసినప్పుడు నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఉన్న ఒక సెక్యూరిటీ రిస్క్ని మేము ఎలా మిటిగేట్ చేసాము, ఎలా డిటెక్ట్ చేసాం బై యూజింగ్ గార్డ్ డ్యూటీ అని మీకు చెప్తాను. Especially a particular company, it's an insurance company and they do have the medical as well. They do have drug, medical distribution company అనుకోండి. అది కూడా అంటే అది దాంట్లో ఒక డివిజన్ ఉందన్నమాట. సో వెనెవర్ ఇప్పుడు మీకు కొన్ని టాబ్లెట్స్ కావచ్చు, కొన్ని డ్రగ్స్ అవ్వచ్చు, వాటిని మీరు ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టమంటారు. వాటిని మీరు బయట పెట్టరు కదా. ఎస్పెషల్లీ కొన్ని డ్రగ్స్ని కొన్ని మెడిసిన్ని మీరు ఏం చేస్తారు, విత్ ఇన్ పర్టికులర్ టెంపరేచర్, సో టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఓకేనా. బియాండ్ ద టెంపరేచర్లో పెడితే అది వర్క్ అవ్వదు. కొన్ని మైట్ బి లిక్విడ్ మెడిసిన్స్ అవ్వచ్చు, కొన్ని టాబ్లెట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎస్పెషల్లీ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, దాన్ని డెలివరీ చేసే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే మీరు ట్రాన్స్పోర్ట్లో పెట్టినప్పుడు దానికి అంత టెంపరేచర్ ఉండదు. సో యూ నీడ్ టు పికప్ ఫ్రమ్ వేర్ హౌస్ అండ్ యూ నీడ్ టు డ్రాప్ ఆఫ్ ఇన్ దట్ పర్టికులర్ లొకేషన్ ఇన్ గివెన్ టైం. ఓకే, అండ్ ఇఫ్ యూ కాంట్ డూ దిట్, అదేమవుతుంది, ఆ డ్రగ్ ఉన్న కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, అది మైట్ బి లో అవ్వచ్చు, దాని పర్ఫార్మెన్స్ లో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా కానీ ట్రక్ డ్రైవర్స్ పిక్ చేసుకున్నప్పుడు, ట్రక్ డ్రైవర్స్ డ్రాప్ చేసేటప్పుడు ఇన్వెంటరీ అనేది ఇస్తారు కదా. సో యూ ఆర్ పికింగ్ దీస్ మచ్ ఆఫ్ మెడిసిన్, దీస్ మెనీ ఐటమ్స్ టు దిస్ పర్టికులర్ లొకేషన్ అండ్ యూ నీడ్ టు డెలివర్ ఇట్ దిస్ పర్టికులర్ టైం. సో ఎస్పెషల్లీ బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు వేరియస్ అదర్ రీజన్స్ వల్ల, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో, ఎస్పెషల్లీ స్ప్రింగ్ సీజన్లో ఈ వెదర్ కండిషన్స్ బాగాలేక చాలా వాటిని డెలివర్ చేయలేకపోతారు అనమాట. సో అలాంటి టైంలో ఏమైందంటే, ఎప్పుడైతే వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే వాళ్ళు డెస్టినేషన్ రీచ్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే డెలివరబుల్స్ని రీచ్ అయ్యి వాళ్ళ ట్యాబ్లో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారో, సో డేటాబేస్లో మాకు ఎంటైన టైం ఉంటుంది చూసారా, ఆ టైంని బట్టి మేము డిటెక్ట్ చేసాం. బికాస్ వీ సెటెడ్ కపుల్ ఆఫ్ డేటాబేస్ రూల్స్ దట్ ఇట్ షుడ్ బి డెలివర్డ్ బై సో అండ్ సో టైం. అండ్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నప్పుడు ఇన్వాయిసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారో డెలివరీ టైమ్స్లో, ఆ టైంలో టైం బౌండ్ రీచ్ అయినందువలన, సో వీ ఫైండ్ అవుట్ ఫ్రమ్ మేము ఇక్కడ AWS గార్డ్ డ్యూటీ ఎందుకంటే AWSకి ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ లేదు. సో మా సినారియోకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మాకు కావాలి, మాకు నోటిఫై చేయాలి ఇమీడియట్గా, బికాస్ దిస్ అ బిగ్ థ్రెట్ to all the customers as from the especially company point of view, and it won't pass the Fed rules anamata. So అందుకే మేము అప్పుడు ఏం చేసామంటే, we set it up with the AWS guard trail and we sit with the AWS team. అవునా. సో ఎవ్రీ 6 months, of course US లో ఆల్మోస్ట్ 6 to 7 months అనేది యొక్క టైం ఉంటుంది కాబట్టి, ఎస్పెషల్లీ యూ కెన్ సెట్ ఇట్ అప్. మేము అప్పుడు అమెజాన్ అరోరా వాడుతున్నాం, AWS నేటివ్ డేటాబేస్. సో యూ కెన్ సెట్ ఇట్ అప్ అనమాట. అలా కూడా చేయొచ్చు. మీరు ల్యాండా చేయొచ్చు. కంటిన్యూస్లీ మానిటర్ ద నెట్వర్క్ యాక్టివిటీ స్టార్టింగ్ విత్ VPC flow logs from your serverless workloads, detect such as threats, AWS miscellaneous unauthorized cryptography mining, or whatever it is. So if you see day in day out, there are a lot of things. People are finding new ways to identify the people trying to hack the websites and demand a lot of money from all the organizations. So you need to be highly aware. Being a network admin or being especially a cloud engineer, you're supposed to pay full attention while you are doing any duty, especially when you're enabling all the rules about you, while you're looking into the logs about you. These are very, very, very important thing. Okay, now, so you can see accurate the account control level for threat detection, continuous monitoring, threat detection development, optimize for your cloud. Okay, so you can see a lot of things anamata. Account compromise avachchu, malware avachchu, and threats severity level and efficiency of prioritization, threat response and remediation for authentication. This is very important. For example, meeku oka threat vachindi, how you can identify threat and how you remedy that particular threat. Aa particular threat ni meer ee vidhanga remedy chestaru. Okay, that is also AWS will give you a suggestion based on the previous all the threats. Ee threat ni ela mana mitigate cheyali, ee threat ni ela mana remedy cheyali, what kind of solution that we need to go అనేది కూడా ఇది కంప్లీట్గా మనకి ఇస్తుంది. అండ్ ఇట్స్ ఫుల్లీ మేనేజ్డ్ అండ్ స్కేలబుల్. యాజ్ ఐ సెడ్, వన్ స్టెప్ డిప్లాయ్మెంట్ విత్ నో అడిషనల్ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిప్లాయ్ అండ్ మేనేజ్. ఓకే, ఎస్పెషల్లీ కంటైనర్ అవేర్ ప్రొటెక్షన్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైతే
మీకు డాకర్ అనేది ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా? కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్. హర్డ్ ఎనీ నేమ్ ఎనీవేర్ సో ఫార్? Yeah, Jagdish, it's a tool, cloud tool. ఓకే. ఫర్ Some ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ ఉన్నాయనుకుందాం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డాకర్ బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాక్‌లో కోడ్ రాశారు. రేష్మ లినక్స్‌లో కోడ్ రాసింది. శ్రీ ఉబుంటులో రాసాడు. సో, మీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో మీకు ఎగ్జిక్యూట్ అవుతది ప్రతి ఒక్కటి. బట్ వీటన్నిటిని కోడ్‌ని కంబైన్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. సో, ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే. జస్ట్ సింపుల్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ బట్ నేను చెప్తున్నాను. అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో మీ సిస్టమ్స్‌లో వర్క్ అవుతది. బట్ ఇంటిగ్రేట్ బికాజ్ ఎందుకంటే ఒక వెబ్ పేజ్ ఒక్కళ్ళే డెవలప్ చేయరు కదా! డిఫరెంట్ డివైడ్ చేసుకొని డిఫరెంట్ మెంబర్స్ వర్క్ చేస్తా ఉంటారు. సో, ఇన్ ఆర్డర్ టు బి హైలీ ఎగ్జిక్యూటబుల్ డాకర్ అనేది ఏమైందంటే కంటైనరైజ్ చేస్తది మీ యొక్క ఎంటైర్ అప్లికేషన్‌ని. సో, కంటైనరైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఒక కంటైనర్ రిజిస్ట్రీలో స్టోర్ చేసుకుంటాం. మైట్ బి అది డాకర్ హబ్ అవ్వచ్చు. ఏడబ్ల్యూఎస్‌లో ఈసీఆర్ ఉంటుంది. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అంటారు. అక్కడ మీరు పుష్ చేసినప్పుడు ఏమైందంటే మీరు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. సో, వెన్ ఎవర్ యూ ఆర్ డౌన్లోడింగ్ ఎనీ ప్యాకేజెస్ వాటిని ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇట్ షుడ్ బి సేఫ్ అనమాట. ఓకేనా? అందుకే వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు కంటైనర్ అవేర్ ప్రొటెక్షన్ అనేది కూడా. అర్థమైందా? సో, దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ కెన్ సీ ద ప్రైజింగ్ మోడల్ యాస్ వెల్. దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూసుకోవచ్చు. రిక్వెస్ట్ ప్రైజింగ్ అనేది. ఓకే. యూ కెన్ మేక్ ఏ ఏడబ్ల్యూఎస్ ప్రైజింగ్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. సో, మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఎన్ని రోజులకి ఎంత కావాలనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ ఆర్టిఫాక్ట్స్. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎస్పెషల్లీ ఫర్ ఎనీ బిగ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఈ-కామర్స్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ కొన్ని కంపెనీస్ మీద ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియాలో ఫోన్‌పే లాంటి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. సో, దాని మీద ఎవరి రూల్స్ ఉంటాయి చెప్పండి? ఆర్‌బీఐ రూల్స్ ఉంటాయి కదా! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉంటది. అఫ్‌కోర్స్ ఇట్స్ ఇండిపెండెంట్ కంపెనీ. బట్ స్టిల్ ఆర్‌బీఐ హావింగ్ ఆల్ ద కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ మైట్ బి ఎనీ అదర్ కంపెనీ, మైట్ బి ఈ-కామర్స్ కంపెనీ అవ్వచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళ డేటా ప్రొటెక్షన్ అవ్వచ్చు. సో, ఏదైనా వాళ్ళు చేయాలంటే ఆ కంప్లెయింట్స్ రిపోర్ట్స్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అమెజాన్ అనేది చైనాలో ఉంటది. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఈరోజు అమెజాన్ ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో అది చైనాలో లేదు వాళ్ళకి. ఓకేనా? సో, ఈరోజు సో మెనీ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో చైనా అలౌ చేయదు. బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ థ్రెట్ డిటెక్షన్స్. వాళ్ళ సెక్యూరిటీ రూల్స్ అవ్వచ్చు. వేరియస్ ప్లాట్‌ఫామ్స్ కోసం ఏం చేస్తదంటే చైనా అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి అలీబాబా ఉంది. బట్ స్టిల్ దే ఆర్ అలౌయింగ్ ఏడబ్ల్యూఎస్ బికాస్ ఆఫ్ దర్ కంప్లెయింట్స్. బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వెనెవర్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ మల్టీ కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్‌తో వర్క్ చేస్తున్నప్పుడు అవునా? ఈరోజు చాలా మందికి ఈరోజు టిక్‌టాక్ అనేది యూఎస్‌లో బ్యాన్ అయింది. ఎంతమందికి తెలుసు? టిక్‌టాక్ అనేది ఇండియాలో బ్యాన్ అయింది. ఎందుకు బ్యాన్ అయింది? ఎనీ రీజన్స్? ఎనీ బ్యాక్‌గ్రౌండ్? Why it was banned? It's a China-based company and they're stealing our data and they're sending to their countries and they're demanding and might they are using for whatever their requirements. సో, ఇలాంటి పర్టిక్యులర్ టైంలో చాలా కంట్రీస్ ఏం చేస్తాయంటే మా డేటాని మా కంట్రీలో నుంచి స్టోర్ అవ్వాలి. ఇట్స్ నాట్ సపోజ్ టు గో అవుట్ ఆఫ్ ద కంట్రీ. వేరే కంట్రీకి వెళ్ళకూడదు అండ్ వేరే కంట్రీస్ తీసుకోకూడదు. సో, గవర్నమెంట్‌ని కన్విన్స్ చేయాలన్నా కానీ డెఫినెట్‌గా యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్. డెఫినెట్‌గా మీకు లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్ కావాలి. అందుకే ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ ఆర్టిఫాక్ట్స్ ఏం చేస్తదంటే ఇట్ విల్ షో యూ క్లియర్ ప్రోటోకాల్స్ అనమాట. ఓకేనా? ఆర్టిఫాక్ట్స్ విల్ యూ గో సెంట్రల్ రిసోర్సెస్ ఫర్ కంప్లెయింట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దట్ మ్యాటర్ యూ. ఇట్ విల్ ప్రొవైడ్ ఏ ఆన్ డిమాండ్ యాక్సెస్ టు ద సెక్యూరిటీ అండ్ కంప్లెయింట్స్ రిపోర్ట్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఐవీఎస్ హూ విల్ సెల్ దేర్ ప్రొడక్ట్ టు ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్‌కి మీరు కూడా ఒక ప్రొడక్ట్ పెట్టి మీ యొక్క ప్రొడక్ట్ లెట్స్ టేక్ మీరు ఒక ప్రొడక్ట్ తయారు చేశారు ఏడబ్ల్యూఎస్ నేటివ్ మీద. దాన్ని మీరు ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్‌లో పెట్టొచ్చు. ఓకే. ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తది? ఎవరన్నా మీ యొక్క ప్రొడక్ట్ సర్వీస్ రిక్వెస్ట్‌కి వాళ్ళకేమన్నా వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను? ఏడబ్ల్యూఎస్ మీద ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేశాను. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌లో పర్టిక్యులర్ సర్వీస్ లేదు. నేను ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేశాను. ఏడబ్ల్యూఎస్‌కి మీరు పిచ్ చేస్తారు. వాళ్ళేం చేస్తారు? మీ ప్రొడక్ట్ నచ్చితే వాళ్ళు ఏడబ్ల్యూఎస్‌లో పెట్టుకుంటారు. అవునా? ఎవరైనా మీరు క్రియేట్ చేసిన సర్వీస్‌ని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తున్నారనుకో అది ఏడబ్ల్యూఎస్‌కి లేదు కదా! సో, ఏం చేస్తుంది ఏడబ్ల్యూఎస్ అప్పుడు? మీ యొక్క సర్వీస్‌ని రికమెండ్ చేస్తుంది. బట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ కాదు అది. బట్ ఏడబ్ల్యూఎస్ రికమెండ్ చేసే సర్వీస్. సో, అలాంటప్పుడు వాళ్ళు సెక్యూర్‌గా సెక్యూరిటీ కంప్లెయింట్స్ కూడా పాస్ చేయాలి. సో, మీరు ఇక్కడ చూడండి యూజ్ కేస్ అండర్‌స్టాండింగ్ ది ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీస్ అండ్ కంప్లెయింట్స్, మేనేజ్ ద ఆన్‌లైన్ అగ్రీమెంట్స్ అవునా? అసెస్ ద థర్డ్ పార్టీ సెక్యూరిటీ అండ్ కంప్లెయింట్స్, పర్ఫార్మ్ ఏ డ్యూ ఇంటెలిజెన్స్ ఆఫ్ IVSS and that sell the product on AWS marketplace with on-demand access to the security complaints and reports. ఎస్పెషల్లీ మీరు ఎప్పుడైనా కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఎస్పెషల్లీ ఫినాన్షియల్ కానీ ఇన్సూరెన్స్ డొమైన్స్‌లోని ఇన్స్టిట్యూట్స్ ఏం చేయాలంటే
ఇన్ ఆర్డర్ టు డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీకి మీరు జావా వాడాలా, పైథాన్ వాడాలని మీకు నచ్చిన డెసిషన్ మీరు తీసుకోవచ్చు, రైట్? మీకు నచ్చిన వెబ్సైట్ మీరు తీసుకోవచ్చు. బట్ వెన్ ఎవర్ యూ హ్యావింగ్ లాట్ ఆఫ్ పబ్లిక్ డేటా మీ యొక్క కంపెనీస్లో రిసైడ్ ఉన్నప్పుడు యూ నీడ్ టు సపోజ్ టు రిపోర్ట్ టు ద ఆర్గనైజేషన్స్ అనమాట. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఆ పర్టికులర్ డొమైన్లో ఉన్న హెల్త్ అండ్ సేఫ్టీ అవ్వచ్చు, మీరు ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఉండే ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు ప్రొవైడ్ ద రీజనబుల్, అండ్ ఎస్పెషల్లీ యూఎస్లో ఇది యాక్సెప్ట్ అవుతుంది అనమాట చాలా కాలంలో. సో వాటి యొక్క సర్టిఫికేషన్స్, వాటి యొక్క డాక్యుమెంటేషన్స్, ఇవన్నీ డాక్యుమెంటేషన్స్ AWS సెంట్రల్గా AWS ఆర్టిఫాక్టరీ అనేది రిపోర్ట్ చేస్తే you can take all the reports whenever you require. Okay, nothing much. This is one of the static services అనమాట. It's not a dynamic service. So దీనికి ఆర్టిఫాక్ట్స్ అగ్రిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్లీ మీరు ఎప్పుడైతే ఆ రోజు AWS ఆన్బోర్డ్ అయ్యారో ఆల్ ద డీటెయిల్స్, అండ్ ఎస్పెషల్లీ మీరు యూస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S3 ఎన్క్రిప్షన్ ఉంది. సో యూ వాంట్ టు నో ఈవెన్ మోర్ డీటెయిల్ అబౌట్ S3 ఎన్క్రిప్షన్ టు సెక్యూర్ యువర్ డేటా. మీ డేటాను ఎలా సెక్యూర్ చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది మీకు తెలియాలనుకుంటారు. Then you can go to artifacts and you can build all your మీరు ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ లెట్స్ గో టు another AWS సెక్యూరిటీ సర్వీస్ విచ్ ఈస్ AWS షీల్డ్. ఓకే, సో ఈ AWS షీల్డ్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, ఇందాక మీరు చూసారు మనం లెట్స్ చెక్ ఇదంతా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మనం WAF పెట్టాము, 24/7 ఒక వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, దాని తర్వాత వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ తర్వాత ముందు మనం దీన్ని చూద్దాము, DDoS అటాక్ చూద్దాం. AWS ఫైర్వాల్ మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొటెక్ట్ టు DDoS అటాక్స్ మేనేజర్ అనమాట. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం. An application built on AWS benefit for the native DDoS attack protection can be designed to be highly resilient against these attacks using the AWS services and secure controls. So ఈ AWS DDoS attacks అనేది ఎలా ఏ విధంగా వర్క్ చేస్తో ఒక చిన్న గ్లిమ్స్ లో చూద్దాం మనం. Right. Whoa. It's a big video, so I can't do that. ఓకే, సో ఇది బేసిక్గా దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ డిస్ట్రిబ్యూటెడ్ DDoS అటాక్స్ మీనింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అప్లికేషన్కి లాట్ ఆఫ్ రిక్వెస్ట్ రావచ్చు, ఓకేనా? మైట్ బి అది మిస్లీనియస్ అవ్వచ్చు, మైట్ బి రైట్ యూజర్స్ అవ్వచ్చు. ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ లుక్ ఇన్ టు దోస్ యూజర్స్, ఇట్ విల్ లుక్ ఇన్ టు దర్ IP అడ్రస్, ఇట్ విల్ లుక్ ఇన్ టు వేర్ దే ఆర్ ఫ్రమ్ యాక్సెసింగ్, ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు, ఏ విధంగా యాక్సెస్ చేస్తున్నారు. ఇట్ విల్ లుక్ ఇన్ టు ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద పర్టికులర్ యూజర్ అండ్ దెన్ ఇట్ విల్ అలో ఆర్ డినై, ఇది అలౌ చేయటమా డినై చేయటమా. అండ్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఈ DDoS అటాక్స్లో యూ కెన్ స్పెసిఫై. ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ ఉంది, మీ అప్లికేషన్ అనేది అవుట్ ఆఫ్ యూఎస్ ఎవరు వాడకూడదు, సో యూ కెన్ డినై ఆల్ ద యూసెస్. సో అలాంటి కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ఫైర్వాల్ మేనేజర్లో పెట్టుకోవచ్చు. అటాక్స్ ఆర్ మిస్లీనియస్ అటెంప్ట్స్ టు డిస్టర్బ్ ద నార్మల్ ట్రాఫిక్ ఫర్ ద టార్గెటెడ్ సర్వర్ ఆర్ సర్వీసెస్ ఆర్ నెట్వర్క్ కమ్యూనిటీ బై ఓవర్లోడింగ్ విత్ ద ఫ్లడ్ ఆఫ్ ఇంటర్నెట్ ట్రాఫిక్. If not might be mitigated effectively, DDoS attack can lead to impaired the availability and degrades the response from the time for a web applications. In this situation, if the application scales to abuse the attack or ingress and undesired scaling costs, unfortunately, applications built on AWS benefit from the native DDoS protection can design to the highly resilient against these attacks of using the AWS services and security controls. So obviously this is very simple thing. మీరు ఎప్పుడైనా కానీ DDoS అటాక్స్ మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రొటెక్షన్ మీరు తీసుకున్నారో యువర్ అప్లికేషన్ విల్ బి ఈవెన్ మోర్ సెక్యూర్. ఓకే, ఈవెన్ మీరు ఈ యొక్క AWS క్లౌడ్ ఈ యొక్క DDoS అటాక్స్ని మీరు క్లౌడ్ ఫ్రంట్తోను, ఓకే, ఎడ్జ్ లొకేషన్స్తోను వాటితో కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్, మానిటరింగ్ ద సిస్టమ్స్ అన్న, సబ్బింగ్ ద సిస్టమ్స్, షీల్డ్ రెస్పాన్స్ ఫ్రమ్ టీమ్, ఓకేనా, ఎవ్రీథింగ్. మనం ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనం నెట్వర్క్ని మనం ఇంటర్నెట్ ఫేసింగ్కి పెట్టాం అప్పుడు ఏమైంది, clean the traffic DDoS attacks using the deep packet inspection, firewall welling, traffic shaping. For services like CloudFront and Route 53, subbing systems are deployed within the points of the presence POPs, enabling the sub-second detection and mitigations. Especially services like ALB అవ్వచ్చు, EC2 అవ్వచ్చు, ఈ రెండు థింగ్స్ అనేది ఇంటర్నెట్ ఫేసింగ్ కదా, బికాస్ అదే కదా మనకి యూజర్స్ యాక్సెస్ని తీసుకొని
అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా అక్రాస్ ద ఇన్స్టెన్సెస్. సో అలాంటప్పుడు దానికి కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ కోసం అనేది ఈ షీల్డ్ ఉంటుంది అనమాట. ఓకే, డ్రైవ్స్ ద ర్యాపిడ్ రిజల్యూషన్ ఆఫ్ DDoS అటాక్స్ అండ్ దట్ ఆర్ నాట్ ఆటోమేటికలీ డిటెక్టెడ్ అండ్ మైట్ బి మిటిగేటెడ్ బై ద మానిటరింగ్ అండ్ సబ్బింగ్ ద సిస్టమ్స్ అనమాట. సో దీస్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి మనం దీని గురించి మాట్లాడుకుంటే. బ్లాకింగ్ ద HTTP ఫ్లడ్ ఆఫ్ యూజింగ్ AWS WAF అనేది. ఓకే, ఎస్పెషల్లీ ఈ యొక్క WAF అనేది, ఈ యొక్క DDoS అటాక్స్ కానీ, ఈ WAF కానీ, ఇందాక మనం మాట్లాడు గార్డ్ డ్యూటీ కానీ, దీస్ ఆర్ ద కోర్ ఆర్కిటెక్చర్ అనమాట. సో దీన్ని మీరు ఆర్కిటెక్చర్ బిల్డ్ చేసినప్పుడు కానీ, ఆర్కిటెక్చర్ చూసినప్పుడు కానీ, యూనిటీ లుక్ ఇన్ టు ఆల్ ద ప్రోటోకాల్స్ దట్ ఫాలో యువర్ పర్టికులర్ ఆర్గనైజేషన్. మీ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ద సేమ్ టైం AWS బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా, IP రిటెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్, రేట్ లిమిటింగ్, ఇవన్నీ మనం ముందే చూసాం. రేట్ లిమిటింగ్ అంటే ఎట్ ఏ టైమ్ 100 రిక్వెస్ట్ ఒకటే పర్టికులర్ లొకేషన్స్ వచ్చేస్తే ఇది డినే చేస్తుంది. ఓకేనా, ఒక IP నుంచి చాలా మంది మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే యూజర్ నుంచి మైట్ బి నీ దగ్గర 100 మెంబర్స్ ఒకే ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు హిట్ చేస్తున్నారు అనుకుందాం. అవునా, దాన్ని కూడా అది కూడా డిటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ లిమిటింగ్ అంటే ఏంటి, ఒక్కళ్ళే మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 100 రిక్వెస్ట్ విత్ ఇన్ ద డ్యూరేషన్ 1 minute ఎక్కువ మంది దాన్ని పింగ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటివి కూడా డినేల్ చేయండి. దీస్ ఆర్ ద రూల్స్ అనమాట. రూల్స్ విత్ జావా స్క్రిప్ట్ ఛాలెంజెస్ అనమాట. మైట్ బి బాట్ కంట్రోల్స్, ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఐఎమ్ సీయింగ్ దిస్ థింగ్ ఇన్ ఎవ్రీడే. ట్రాఫిక్ని పెట్టడం కోసం, ట్రాఫిక్ని వెబ్సైట్స్ తీసుకుంటున్నాయి, ట్రాఫిక్ ఎక్కువ వస్తుందని చూడడం కోసం చాలా ఆటోమేటిక్ బాట్స్ క్రియేట్ చేసి దాన్ని పెడుతుంటారు అనమాట. ఎస్పెషల్లీ ఈ యొక్క లాట్ ఆఫ్ కంట్రోల్ అనేది మనకి పాకిస్తాన్ కానీ ఆ యొక్క బేస్ నుంచి చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది దీస్ మెనీ డేస్. సిగ్నేచర్ అటాక్స్, సో మెనీ థింగ్స్. లెట్ మీ సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్. Hello and welcome to the ఓకే, సో DDoS ప్రొటెక్షన్ విత్ WAF, దీన్ని కూడా మనం ఒకటి చేద్దాం. ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో ఉన్నది, ఒక పర్టికులర్గా ఒక వెబ్ అప్లికేషన్ మనం ఏదైనా, నేను కోడ్ చూస్తాను ఈ లాంగ్ వీకెండ్లో అని వర్క్ అవుతుంది అనేది. కోర్స్ మన WAF మనకి తెలుసు, మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం, ఎవ్రీథింగ్ క్రియేట్ చేసాము. సో ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఒకటే యూజర్ నుంచి మల్టిపుల్ పింగ్స్. ఓకే, సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది కూడా మనం కంటిన్యూస్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో వాటితో చూసేసి మనం చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ టెస్టింగ్ DDoS, ఇది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో ఉంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాను నా AWS అకౌంట్లో. ముందు మీకు నేను డెమో చూపించిన తర్వాత దీన్ని కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నేను దీన్ని ఎనేబుల్ చేశాను. Okay, I terminated all the AWS instances, guys. Sorry. Okay. Oh my God, I terminated all the instances. So actually, one of the నేను ఒకటి రీసెంట్గా ఎనేబుల్ చేశాను దీన్ని. ఓకే, terminated. ఓకే, సో నిన్న మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా, ఇక్కడ స్టేటస్ ఫెయిల్డ్ అని చెక్స్ ఎవరికైనా వచ్చాయి, నేను అబ్జర్వ్ చేశారా? ఎవరు అడిగారు ఇక్కడ స్టేటస్ చెక్ ఫెయిల్డ్ ఉందంటే, అలా ఎక్స్ప్లెయిన్ లేటర్ అని మనం డిస్కస్ చేశాను. ఐడియా ఉందా? Yes. సో ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్కి మనం ఏం చేసాం, పోర్ట్ 22 ఎవరైనా యాక్సెస్ ఎనేబుల్ చేసుకునే విధంగా ఇచ్చాం కదా, అవునా? సో దానివల్ల ఏమైంది, మనకి బేసిక్గా AWS బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ అనమాట. ఓకేనా, మీరు ఎప్పుడు ఇవ్వకూడదు. సో అంటే AWS ఈస్ పాయింటింగ్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ప్రొవైడ్ ఎనీ యాక్సెస్ టు ద పబ్లిక్. సో అందుకని మీకు ఏముంటుందంటే AWS ఇన్స్పెక్టర్ అని ఒక సర్వీస్ ఉందన్నమాట. ఈ AWS ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందో కూడా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గార్డ్ డ్యూటీ ఉంది, మీకు DDoS అటాక్స్ ఉన్నాయి, మీకు AWS సెక్యూరిటీ హబ్ ఉంది, అంటే మీకు 4-5 సర్వీసెస్ ఉన్నాయి. సో మీరు చెప్పండి, వెన్ యూ హ్యావ్ 4-5 డిఫరెంట్ సర్వీసెస్, యూ వాంట్ టు నో, మీకు డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నప్పుడు యూ మైట్ మిస్ విత్ ద డిఫరెంట్ థింగ్స్ అనమాట. అర్థమైందా? మీకు మల్టిపుల్ వెనరబిలిటీస్ మీ యొక్క AWS అకౌంట్లో ఉండి ఒక మల్టిపుల్ థింగ్స్ రన్ అవుతున్నప్పుడు యూ డోంట్ నో దిస్ ఇస్ సెంట్రలైజింగ్ డాష్ బోర్డ్. సో AWS ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ క్రియేట్ ఏ సెంట్రలైజ్డ్ డాష్ బోర్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. Detect the software, and moreover it will be also useful for the detecting the software vulnerabilities. Okay, now detect the software vulnerabilities and unintended network exposure to AWS workloads such as EC2, Lambda function and container images in AWS ECR.
విత్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ CI/CD అండ్ రియల్ టైం. ఎస్పెషల్లీ మీరు CI/CD వర్క్ చేస్తున్నప్పుడు మీరు మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డ్ చేయడానికి జార్ని బిల్డ్ చేయడానికి మీరు ఇంటర్నెట్ నుంచి కొన్ని ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ శ్రీకి ఇది ఐడియా ఉంది. శ్రీ ఎప్పుడైతే మీరు కొన్ని సర్వర్స్కి లాగిన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ప్యాకేజెస్ అనేది గూగుల్ నుంచి డౌన్లోడ్ అవుతాయి. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఎనీ టైం? Yes. అవునా? Yes, yes. సో ఎప్పుడైతే మీరు ఎవ్రీడే మీకు డే అండ్ డే అవుట్లో ఎప్పుడైనా కానీ మీకు ప్యాకేజెస్ అనేది గూగుల్ నుంచి డౌన్లోడ్ అవుతున్నప్పుడు ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ దట్ దోస్ ప్యాకేజెస్ ఆర్ వితౌట్ ఎనీ వండర్. మీరు దాన్ని ఇన్స్టాల్ అవుతుంది ఎవ్రీడే. ప్యాకేజ్ని మీరు క్లిక్ చేస్తేనే మీరు దాని ఒక వెబ్ సర్వర్స్కి వెళ్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది? సో ఆ యొక్క దాంట్లో మైట్ బి మిస్లీనియస్ కానీ మైట్ బి ఎనీ కైండ్ ఆఫ్ వల్నరబిలిటీ ఉంటే యువర్ సిస్టమ్ గోయింగ్ టు క్రాష్ ఆర్ యువర్ సిస్టమ్ విల్ బి కంట్రోల్డ్ బై అటాకర్స్. సో అందుకే ఈ విధంగా ఉంటుందన్నమాట. మేనేజ్ ద SMB అండ్ ఎక్స్పోర్ట్ సెంట్రల్లీ ఇన్కార్పొరేటెడ్ సెక్యూరిటీ లేయర్ ఇది ఉంటుందన్నమాట. అండ్ ప్రియారిటైజేషన్ రిమిడియేషన్ అండ్ అట్ ది సేమ్ టైం ఈ యొక్క AWS ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే వాట్ కైండ్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్, అది ఏ కైండ్ ఆఫ్ సెక్యూరిటీలో ఉంది, ఎంత పర్సెంట్లో ఉంది. అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు వల్నరబిలిటీ వచ్చింది, దాని యొక్క డిటెక్షన్ రేట్ ఎంత, అది ఎంత పర్సెంట్ థ్రెట్ ఉంది మీ యొక్క AWS సాఫ్ట్వేర్కి. అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందులో ఏముంటాయి, క్రిటికల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది అండ్ మైట్ బి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. అవి మీకు డిఫరెంట్ కలర్స్లో చూపిస్తూ ఉంటాయి. క్రిటికల్ అయితే యూనిట్ టు ఫిక్స్ ఇట్ ఇమీడియట్లీ, హాట్ ఫిక్స్ చేయాలి ఇమీడియట్గా. అవునా? And maximize the vulnerability assessment coverage. Seamlessly scan AWS EC2 into switching between the agent based in the agentless scanning. For example, inspector ఇలా ఉందనుకుందాం అని వాట్ ఇట్ విల్ డూ. ఇది ఏం చేస్తుందంటే ఇది కంప్లీట్గా AWS ఇన్స్పెక్టర్, AWS సెక్యూరిటీ హబ్, ఈవెంట్, ECR ఇలా డిఫరెంట్ AWS సర్వీసెస్ నుంచి అన్ని రిపోర్ట్స్ని ప్రతి ఒక్క లాగ్ని ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్గా స్కాన్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటెడ్ వర్క్ డిస్కవరీ, కంటిన్యూస్ స్కానింగ్, మెయింటైన్ వల్నరబిలిటీ డేటాబేస్ ఇన్ రియల్ టైం. ఇవన్నిటిని ఏం చేస్తుందంటే వీటిని స్కాన్ చేస్తూ ఉండి ఇఫ్ ఇట్ ఫీల్ ఎనీథింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది AWS మన ఏంటిది గార్డ్ డ్యూటీ, AWS DDoS అటాక్స్ వాటి నుంచి కూడా ఇది తీసుకొని ఏం చేస్తుంటే ఒక సెంట్రలైజ్ డాష్ బోర్డ్గా మీకు క్రియేట్ చేస్తుంది. ఓకేనా? లెట్స్ గో ఆన్ శాంపుల్ వీడియోస్. Security gaps created by software vulnerabilities and unintended network access. Let me do that video. Security gaps created by software vulnerabilities and unintended network access can lead to compromised workloads and unauthorized access to data. Amazon Inspector is a vulnerability management service that is easy to enable across your entire organization with a few clicks in the AWS Management Console. Inspector's integration with AWS organizations simplifies multi-account management and centralizes findings for the security team. Once enabled, Inspector automatically discovers workloads such as Amazon EC2 instances and containers, and continually scans them for software vulnerabilities and unauthorized network exposure. Inspector correlates up-to-date CVE information with factors like network accessibility and exploitability, creating accurate and meaningful risk scores to help you prioritize your response to address vulnerable resources. Inspector helps you reduce mean time to resolve vulnerabilities with automation through integration with partner solutions, Amazon EventBridge, and AWS Security Hub. Launch Inspector's free trial to discover your critical vulnerabilities. And there are a couple of other things. When if your application is a blockchain hosted application, might be మీ application అనేది crypto, might be మీకు cryptocurrency related application అనుకోండి, దాని రిలేటెడ్ కూడా లాట్ ఆఫ్ డిటెక్షన్ టూల్స్ ఉన్నాయి. ఏ విధంగా బికాస్ ఆ పర్టికులర్ స్ట్రీమ్లో ఏ విధంగా డిటెక్షన్ టూల్స్ ఉన్నాయి, ఎలా డిటెక్షన్ టూల్స్ ఉన్నాయి కూడా మీకు AWS Neptune, దెర్ ఇస్ ఏ సర్వీస్ కాల్డ్ AWS Neptune అనేది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు AWS Maggie ఈ సర్వీసెస్ కూడా ఉంది. సో ఈ సర్వీసెస్ అన్ని ఏం చేస్తాయంటే మీకు అవన్నీ డొమైన్ స్పెసిఫిక్ AWS సర్వీసెస్. ఈరోజు లైక్ యాజ్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ అన్న దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ ద మిటిగేషన్ అనమాట. సో ఆ మిటిగేషన్ కోసమే ఈ సర్వీసెస్ అనేది పెట్టారు. ప్రియారిటైజేషన్ ఆఫ్ ద ప్యాచ్ రికమెండేషన్, క్విక్లీ డిస్కవర్ ద జీరో డే వల్నరబిలిటీస్ ఇన్ కంప్యూటర్ వర్క్ లోడ్స్ అవ్వచ్చు, మీట్ ద కంప్లైంట్స్ రిక్వైర్మెంట్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్, PCI, DSS, CFCI, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీ స్టాండర్డ్స్ అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద కంప్లీట్ థింగ్. ఈరోజు టాప్ కంపెనీస్ ఏం ఆడుతున్నాయి, ఊబర్ ఆడుతుంది. ఓకేనా?
ఓక్స్ వ్యాగన్ ఆడుతుంది, ఫైనాన్షియల్ అండ్ యూజెస్ అమెజాన్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్ట్రీమ్ లైన్ వనరబిలిటీ వర్క్ ఫ్లోస్, క్యాన్వాస్ మనందరూ ఎడిట్ చేసుకునే సాఫ్ట్వేర్ అది వాడుతుంది. వీళ్ళందరూ దేనికి వాడుతున్నారంటే EC2 అండ్ ECR వనరబిలిటీ వాడుతున్నారు. అక్కడ దిస్ ఆర్ డ్రాప్ బాక్స్ వాడుతుంది. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ కస్టమర్స్ కూడా వాడుతున్నారు. మీరు కావాలనుకుంటే AWSలో మీరు వాళ్ళ యొక్క AWS సక్సెస్ స్టోరీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. రియల్ టైంలో ఇప్పుడు ఊబర్ ఉంది, ఊబర్లో వాళ్ళు ఎలాంటి వనరబిలిటీస్ వాళ్ళు డిటెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా డిటెక్ట్ చేస్తున్నారు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడే వీడియోస్ ఉంటాయి అనమాట. వాటిని కూడా మీరు మాట్లాడచ్చు. చూడండి, సీ హౌ షార్ట్ AWS ఇన్స్పెక్టర్ మేక్ ది వనరబిలిటీ మేనేజ్మెంట్ ఈజీ అండ్ అకౌంటబుల్ అనమాట. ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది కూడా మీరు కంప్లీట్గా లైక్ మైట్ And security. మీరు చూసే ఛాన్స్ ఉంది మీకు. ఓకేనా, లుక్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్ వెన్ యూ హ్యావ్ సమ్ టైమ్, బికాస్ దీస్ షుడ్ బి ఎవ్రీవన్ షుడ్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఏ విధంగా చేస్తావు, ఎలా చేస్తావు అనేది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ వీ లెఫ్ట్ విత్ వన్ ఆఫ్ ద అదర్ సర్వీస్. ఓకే, AWS షీల్డ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఓకేనా, ఈ DDoS ప్రొటెక్షన్ ఎలా చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనేది. షీల్డ్ ఇస్ అడ్వాన్స్డ్ tile rated protection program, identify the threat using the exploitable scale detection to aggregate the data across your organizations. As an AWS customer, you benefit from pre-configured automatic protection against common network and transport layer attacks, such as UDP floods. For stronger customized protection against targeted DDoS attacks, you can subscribe to AWS Shield Advanced. Shield Advanced gives you tailored protection using an exabyte scale detection platform that aggregates data across AWS to identify threats. It creates a baseline of your application's normal traffic patterns and monitors for availability threats. When an availability risk is detected, Shield Advanced automatically deploys network and application layer mitigations, such as rate limiting, dropping traffic, or using advanced routing techniques. Shield Advanced provides alerting via Amazon CloudWatch, and you can call on the Shield response team to help you mitigate more complex DDoS attacks at any time. Easily configure web application protection with AWS WAF and centrally manage security policies with AWS Firewall Manager, which are included at no additional cost. Shield Advanced offers reporting through the management console and APIs, and cost protections safeguarding you against charges resulting from DDoS-related usage spikes. Strengthen your application availability today and get started with AWS Shield Advanced. AWS లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, AWS షీల్డ్ అండ్ AWS అడ్వాన్స్ అనేది. AWS అడ్వాన్స్ ఇస్ పేమెంట్ అనమాట. సో డెఫినెట్లీ యూనిట్ పే లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్. సో దానికోసమే మీకు ద AWS షీల్డ్ అండ్ AWS షీల్డ్ అడ్వాన్స్ అనేది ఉంది. సో యూ కెన్ లుక్ ఇన్ టు ఆల్ ద ఆస్పెక్ట్స్ అనమాట, ఆల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి. ఓకే, దీస్ ఆర్ ద కంపెనీస్ దట్ కస్టమర్స్ అనమాట. AWS షీల్డ్ ఎలా వాడుతున్నారు, ఏ విధంగా వాడుతున్నారు. ఓకే, వాళ్ళ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్స్లో AWS షీల్డ్ అనేది ఏ విధంగా ఉపయోగపడింది అండ్ పాపులర్ థింగ్స్ని, అంటే వాళ్ళకి ఎలాంటి రిస్క్స్ వచ్చినాయని మనకు డెఫినెట్గా చెప్పరు, బికాస్ నేమ్ వాళ్ళ కంపెనీ నేమ్ డౌన్ అవుతుంది. బట్ యూ కెన్ లుక్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్ అనమాట. Right, so what do you guys do? So William Hill is one of the world's leading betting and gaming companies. We provide gaming applications. వాళ్ళ గేమింగ్ బెట్టింగ్ కంపెనీ ఈ యొక్క పర్టికులర్ కళ్ళ మీద విలియమ్స్ హై అనేది. ఓకేనా, సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తున్నాం మనం ఒక ఇఫ్ యు ఆర్ ఓకే గైస్, ఓకేనా, ఆర్ యు గుడ్ టు లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్లో AWS షీల్డ్ ఎలా వర్క్ అయితే మనం చూద్దాం 5 minutes. I'll explain you as well. Customers all around the world on many different platforms. All right, I know that you've been subject to a larger DDoS attack some time ago, and you've decided to move your security posture into the cloud. What's the actual issue you've had to deal with? So in 2016, we were the victims of a major DDoS attack, which utilized one of the largest botnets of the time, the Mirai botnet. And at its peak, we were hit with over 177 gigabits a second, which 2016లో దే గెటింగ్ అటాక్ జరిగింది. పర్ సెకండ్ కి 176K మిలియన్ అటాక్స్ జరిగాయండి వీళ్ళ అప్లికేషన్ మీద. to our applications. All right, that's something. So you've chosen a couple of services. Let's talk through the architecture. Sure. So in front of all of our applications, we have CloudFront, and we use CloudFront's partner applications to mitigate against DDoS. So we use Shield Advanced to be able to mitigate both layer 3 and layer 7, and layer 3 and layer 4 DDoS attempts. Things such as ACK floods or SYN floods. Also
low complexity layer 7 attack. Such as HTTP floods. For more complicated layer 7 attacks, we use WAF, where we can create filters to block more complicated attacks. All right, so use Shield Advance to increase scale out to swallow the incoming flood, and use WAF to make sure that you block. Now, there's more to this. Talk us through. Sure. So from CloudFront and the protection that's therein, we send the traffic across to Route 53, where we have two separate Route 53 hosted zones. సో రోడ్ 53 అనేది వాళ్ళ వెబ్సైట్ డొమైన్ నేమ్, అందులో హోస్ట్ చేస్తారు. One for traffic going to an ELB. For traffic going to an ELB, we just send non-sensitive traffic. Okay. But for more sensitive traffic, we send the traffic across to an EC2 instance, which hosts a F5 big IP, which is another form of WAF, and that adds an extra layer of protection on top of the WAF we already have on CloudFront. I see. So you do basically introduce another layer to make sure that you are able to tackle even more types of variations of attacks with F5 being involved here. I see this is happening within the VPC. There's a segregation. What happens to the rest of the services? Yeah, so once the traffic goes through the VPC, we send it across to a VPC peering, which sends the traffic to one of our 7 different channel accounts where our applications actually sit. So from the VPC peering, we see it goes across to the VPCs in those accounts, which allows developers to create applications with the DDoS protection already built in. I see. So you do send filtered and non-filtered traffic down here to your kind of cloud environment, and there's on-prem involved as well. I see Direct Connect. How does that collaborate? Sure, yeah. So we're still in the process of migrating to the cloud, so we have a number of applications that actually sit on our on-premise data centers. So traffic from both EC2 instances and from the ELB go through to Direct Connect, which then allows our customers' traffic to go to our on-prem application servers. All right. Okay. So we're done with this part. On-premise involved, but I see some more services. What about these? Sure, yeah. So for an added layer of protection, we send traffic, we send logs of our traffic from CloudFront over to an S3 bucket. From there, we then send the logs across to our on-premise analysis servers, which use both proprietary and third-party analytics and equations to be able to identify further malicious traffic. Once that traffic is identified, we then send the IP addresses back up to AWS and to this DynamoDB instance we see here. And there's basically the IP addresses are added to a table within DynamoDB, both with an expiration date, due to the nature of IP addresses and them changing constantly. There is a Lambda function which then runs that inspects that table for any new entries or for any expired entries, and then updates the WAF filters with those IP addresses. So it looks like a continuous improvement flow to your WAF filters. Exactly. Utilize the Direct Connect connection with the low latency and high bandwidth to make sure that you have no losses in terms of connection. And yeah, thank you, Ryan. Thanks for sharing this very. ఇది ఎంతమందికి అర్థమైంది? ఎస్పెషలీ మీకు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, బట్ ఫ్లో ఎంతమందికి అర్థమైంది? ఎవరైనా కమ్ ఓపెన్. థ్యాంక్ యూ. ఓకే, మణిప్రియ 1. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో సగం ఉన్నాయి ఇందులో సర్వీసెస్, రైట్? వి డిస్కస్ వ్యాఫ్, వి డిస్కస్ షీల్డ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం, S3 గురించి డిస్కస్ చేసుకున్నాం, ELB గురించి డిస్కస్ చేసుకున్నాం, EC2 ఇన్స్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. DynamoDB జస్ట్ డేటాబేస్. నేను చెప్తాను మీకు అర్థం కాకపోతే. యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్. శ్రీ, నీకు ఏమన్నా అర్థం? నీకు జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ, ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది. We can build this, guys. Seriously. Literally, we can build this. Okay. ఇలాంటిదే
ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ద లాంగ్ వీకెండ్ అనమాట. ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం చేయబోతున్నాము ప్రతి ఒక్కటి, అందుకే నేను చాలా టైం అడిగాను. సో ఫస్ట్ ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, వ్యాఫ్కి వస్తుంది. ఓకేనా, వ్యాఫ్ నుంచి ఏమవుతుంది, క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తుంది. ఓకేనా, క్లౌడ్ ఫ్రంట్లోకి వెళ్ళి క్లౌడ్ ఫ్రంట్ నుంచి ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం చేస్తుంది, యూజర్స్ ఎవరైతే క్లౌడ్ ఫ్రంట్ ఏం చేస్తుంది అంటే, క్లౌడ్ ఫ్రంట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్. మీ వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేస్తారు ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్లో చేసి ఏం చేస్తారంటే దీన్ని మీకు నియరెస్ట్ ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అనేది ఎక్కడో జర్మనీలో హోస్ట్ అయింది, మీరు యూఎస్ నుంచి యాక్సెస్ చేస్తుంటే ఏమైంది, మీకు లేట్ వస్తుంది కదా. అదే కాస్త మీకు మీ యొక్క నియర్లో ఎడ్జ్ లొకేషన్స్ అనేది ఉంటే అక్కడ కూడా హోస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, మీరు యాక్సెస్ చేసినప్పుడు జర్మనీ నుంచి రాదు, దగ్గర లొకేషన్స్ నుంచి వచ్చింది. ఓకేనా, దాన్ని క్లౌడ్ ఫ్రంట్ అనుకుందాం. సో ఫస్ట్ మీ రిక్వెస్ట్ అనేది ఫైర్ వాల్ వ్యాఫ్కి వెళ్తుంది, దాని నుంచి క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తుంది, అండ్ వాళ్ళని డిటెక్ట్ చేస్తే ఎన్ఎంఎల్ఎస్ ఉన్న షీల్డ్ నుంచి డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే క్లౌడ్ ఫ్రంట్కి వచ్చిందో దాన్ని ఇమీడియట్గా మీ డొమైన్ నేమ్ ఉంటుంది కదా, www.devops.com, www.uscsc.com, అక్కడికి వెళ్తుంది అన్నమాట ట్రాఫిక్ అనేది. ఓకేనా, ఇక్కడ డొమైన్ రిజిస్టర్ అయింది. ఈ డొమైన్ అనేది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, మీకు ఎప్పుడైతే పింగ్ వచ్చిందో యూనిట్ ఎంటర్ ఇంటూ ద విపిసికి వెళ్తుంది. ఇక్కడ ఇతను ఏం చెప్పాడు, కొంచెం సెన్సిటివ్ ట్రాఫిక్ అనేది ఇటు వెళ్తుంది, నార్మల్ ట్రాఫిక్ ఏమో విపిసి టు ఈఎల్బి వెళ్తుంది, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది అన్నాడు. అనదర్ ట్రాఫిక్ దేనికి వెళ్తుంది, ఈసీటీకి వెళ్తుంది అన్నాడు. ఓకేనా, సో వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఈ విపిసి పీరింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ విపిసిస్ అనేది డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనుకుందాం. ఏలో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు విపిసిని, బిలో విపిసిని వేరేది ఎస్టాబ్లిష్ చేశారు. అంటే టు కమ్యూనికేట్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ విపిసిస్, టూ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో ఉండేవాడిని విపిసి పీరింగ్ అంటారు, అంటే కమ్యూనికేట్ అవుతాయి. సో వాడు ఏం చెప్పాడు, కొంచెం ట్రాఫిక్ విపిసికి వెళ్తుంది. ఇక్కడ AWS డైరెక్ట్ కనెక్ట్ అనేది ఉంది. అక్కడ ఈ డైరెక్ట్ కనెక్ట్ నుంచి వీళ్ళు అప్లికేషన్ ఎక్కడ హోస్ట్ చేసుకున్నారు అనుకున్నాము, ఆన్ ప్రిమ్ సర్వర్లో హోస్ట్ చేసుకున్నారు. అంటే వీళ్ళ ఆన్ ప్రిమిసెస్కి AWSకి మధ్య ఒక కనెక్షన్ కావాలి కదా, ఏదో ఒక కనెక్షన్ ఉండాలి కదా, అందుకే AWS డైరెక్ట్ కనెక్ట్ అనేది ఉంది. ఈ యొక్క AWS డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఆన్ ప్రిమ్ అప్లికేషన్కి వెళ్ళింది. అక్కడ అప్పుడు యాక్సెస్ అవుతుంది. అంటే కొన్ని అప్లికేషన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, విపిసిలో హోస్ట్ చేసిన వాటికి వెళ్తున్నాయి. అండ్ వీడు ఏమని చెప్పాడు, ఎప్పుడైతే ఒక యూజర్ లాగిన్ అయ్యాడో ఆ లాగ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అన్నాడు, AWS S3లో స్టోర్ అవుతున్నాయి అన్నాడు. ఆ AWS S3లో స్టోర్ అయిన లాగ్స్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి, ఆన్ ప్రిమిసెస్లో అనాలిసిస్ టీమ్కి వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలనుకున్నారు, ఏ కంట్రీ నుంచి ఎక్కువ మంది నా కంపెనీలో బెట్ చేశారు, బెట్టింగ్ ఆడారని మీకు కావాలి డేటాని, మీకు తెలియాలి కదా. అంటే యూజర్స్ క్లౌడ్ ఫ్రంట్లో లాగిన్ అయినప్పుడు అక్కడ వచ్చింది కదా, ఏ ఎడ్జ్ లొకేషన్లో లాగిన్ అయ్యారో లాగ్ వచ్చింది కదా, ఆ లాగ్ని S3కి ప్రాసెస్ అవుతుంది, ప్రాసెస్ ఆన్ ప్రిమ్లోకి వెళ్తుంది. వన్స్ వాళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, డైనమోడిబీకి వెళ్తుంది. అవునా, డైనమోడిబీకి వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఒక ల్యాండా ఒక సర్వర్లెస్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ నుంచి ఎక్కువ ట్రాఫిక్ రాకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచి ఎక్కువ హ్యాకర్స్ ఉంటారు. సో పాకిస్తాన్ నుంచి ఎక్కువ రాకూడదు అంటే ఏం చేయొచ్చు, నువ్వు ల్యాండా ప్రాసెస్ చేసి యాప్లో అక్కడ ఆపొచ్చు కదా నువ్వు ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెట్టొచ్చు 100 మెంబర్స్ కంటే ఎక్కువ వస్తే ఆ కంట్రీ నుంచి బ్లాక్ చేయండి. సో నువ్వు పెట్టొచ్చు కదా, అంటే ఇట్స్ అ కంటిన్యూస్ డిస్ట్రక్షన్ సిస్టమ్. వీ కెన్ బిల్డ్ ఇట్, మనం బిల్డ్ చేయొచ్చు దాన్ని. మనకు ఆన్ ప్రైమ్ సర్వీస్ అఫ్కోర్స్ అవి ఉండవు మనకి, బట్ వీ కెన్ బిల్డ్ ఇట్. గైస్ యూనిట్ టు లుక్ ఇన్ టు ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. రేపు పొద్దున మీరు కంపెనీస్లో ఇలాంటి ఆర్కిటెక్చర్లోనే పనిచేస్తారు. ఓకేనా, సో యూనిట్ టు విజువలైజ్ ద థింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఇప్పుడు మీకు చాలా మందికి ఎక్స్పీరియన్స్ లేదు, మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు, ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ఐ కెన్ లిటరల్లీ ఎక్స్ప్లెయిన్ దిస్ అనమాట. ఏం చేశారు, ఎలా చేశారంటే మీరు దీన్ని ఇలాంటివి చేసినప్పుడు మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమ్లో పెట్టినప్పుడు క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయగలరు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఇవన్నీ మనం చేయలేము. అర్థమైందా? సో we can get to use to this kind of architectures. మీరు AWS this is a customer problem. You see, ఇది ఏదో యూట్యూబ్లో చూసిన ప్రాజెక్ట్ కాదు కదా, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై కస్టమర్ ఫ్రమ్ AWS. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ AWS ఇన్స్పెక్టర్ గురించి మీకు చెప్దాం అనుకున్నాను. AWS ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే, నేను అన్ఫార్చునేట్లీ నా ఇన్స్టెన్సెస్ అన్నిటిని నేను డిలీట్ చేశాను బికాస్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ వద్దని. మైట్ బి మీరు కూడా అదే చేయండి, ఆల్ ద టైమ్ మీ ఇన్స్టెన్స్ని డిలీట్ చేయండి. ఓకేనా, జగదీష్, ఎన్ని రోజులు మనకి అమెజాన్ అకౌంట్ ఫ్రీ ఉంటుంది? 1 year ఉంటుంది మనకి. 1 year. ఓకే. అండ్ మీరు అకౌంట్ కట్టరు, మీరు ఫస్ట్ 1 year అకౌంట్ కట్టరు, మీరు పర్సనల్ యూజ్ పెట్టుకున్నారు కాబట్టి మీరు వాడిన ఇన్స్టెన్సెస్ కడతారు. సో ఏ రోజైనా మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే అదే రోజు డిలీట్ చేయాలి ఇమ్మీడియట్గా. నేను క్లాస్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 నిమిషాల వర్క్ ఉంటుంది. నాట్ గేట్వేల్ డిలీట్ చేయటము, ఎలాస్టిక్ ఐపీస్ని డిలీట్ చేయటము, ఇవన్నీ స్టఫ్.
ఓకేనా, వాటికి ఎక్కువ ఛార్జ్ పడుతుంది, నాట్ గేట్వేకి ఎక్కువ ఛార్జ్ పడుతుంది, ఎలాస్టిక్ ఐపీస్కి ఎక్కువ ఛార్జ్ పడుతుంది. ఓకేనా, అఫ్కోర్స్ EC2 ఇన్స్టెన్స్కి మీరు ఫ్రీ టైర్ వాడుతున్నారు కాబట్టి కొన్ని అవర్స్ మాత్రమే ఉంటుంది, బట్ మిగతాయి మాత్రం మీరు మనీ పే చేయాలి. మీరు ఇక్కడ మనం వాడే దాంట్లో ఓన్లీ EC2 ఇన్స్టెన్సెస్కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, నాట్ గేట్వేకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంతే. హోప్ మీరు తొందరగా డిలీట్ చేస్తే పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ ఎలాస్టిక్ ఐపీస్ కూడా ప్లీజ్, మీరు ఎలాస్టిక్ ఐపీస్ని కూడా మీరు డిలీట్ చేయాలి క్విక్, ఎంత తొందరగా అంత తొందరగా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఎనీ అదర్ క్వశ్చన్స్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఎనీ క్వశ్చన్స్ గైస్? No, Jagdish. Sure, you understand the architecture, right? Everyone, అర్థమైందా గైస్? Yes. ఫ్లో అర్థమైంది కదా, ఏది ఎలా కనెక్ట్ అవుతుంది, ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతుంది. వి లిటరల్లీ వి నో ఎవ్రీథింగ్, వి నో S3, వి నో VPC, వి నో ALB, వి నో హౌ టు ట్రాఫిక్. ఒక్కటి మనం అక్కడ ఏం చేయాలంటే ఒక క్లౌడ్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకోవాలి, ఒక రౌట్ 53 గురించి మాట్లాడుకోవాలి, ఒక AWS డైరెక్ట్ కనెక్ట్ గురించి మాట్లాడుకోవాలి, Lambda. and Lambda as well. That's it. And we can build it. We can make a circuit as well. Okay, na? Okay. See you guys. Happy long weekend. Happy Labor Day. Okay. Happy Labor Day. Meet you. Yeah, thank you. We'll meet you soon. Another class with NLB. NLB ని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం మనము. ఓకేనా, యాక్సెస్ చేసుకోవడానికి ఏ విధంగా S3కి. అండ్ మీరు మైట్ బి డౌట్ రావచ్చు, ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి వస్తుంది కదా, దాని పర్మిషన్స్ ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అని మీరు డౌట్ రావచ్చు. అది కూడా మనం అప్కమింగ్ ప్రాజెక్ట్లో చూడబోతున్నాం. ఓకేనా, ఎనీ అదర్ క్వశ్చన్స్? నో, రైట్? Bye bye guys. See you in another meeting. Bye, Jagdish.